సహాయక చర్యలకు వెళ్తున్న ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ను అడ్డుకున్నారు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్న ప్రసన్న వెంకటేష్ తాను ఐఏఎస్ అధికారినని సహాయక చర్యలకు వెళ్తున్నానని చెప్పినా అనుమతించలేదు. దీంతో ప్రసన్న వెంకటేష్ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై అధికారులు సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. అమరావతిలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సహాయక చర్యలకు వెళ్తున్న ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ను అడ్డుకున్నారు. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్న ప్రసన్న వెంకటేష్ తాను ఐఏఎస్ అధికారినని సహాయక చర్యలకు వెళ్తున్నానని చెప్పినా అనుమతించలేదు. దీంతో ప్రసన్న వెంకటేష్ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై అధికారులు సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. పోలీసుల వ్యవహార శైలికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లక్ష్మీదుర్గ వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంతమంది పోలీసుల అతి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి అని చెప్పి ఐఏఎస్ అధికారులతో పాటు ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. సహాయక చర్యలకు వెళ్తున్న ఐఏఎస్ అధికారి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్న ప్రసన్న వెంకటేష్ ను పోలీసులు అడ్డుకోవటమే కాకుండా ఆయన తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోలేదు. తాను రిలీఫ్ మెజర్స్ కోసం సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్తున్నాను అని చెప్పి కూడా ఆయన పోలీసులకు వివరించారు. అయినప్పటికీ కూడా వెళ్లేందుకు వీల్లేదు అని అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కూడా వెళ్ళింది. ఈ విధంగా ఐఏఎస్ అధికారులను అడ్డుకోవటం, చెప్పినా కూడా వినిపించుకోకపోవటం వంటి సంఘటనలను గత 2 రోజుల్లో అనేకం జరిగాయని, దీనిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిని, తర్వాత ఆయన వద్ద ఆయన పిఏను, మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉండే పోలీసు అధికారులు వినిపించుకోకపోవడం పట్ల మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రసన్న వెంకటేష్ మొన్నటి వరకు కూడా విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఆ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అటువంటి ప్రసన్న వెంకటేష్ ను కూడా పోలీసు అధికారులు అడ్డుకొని మీరెవరైనా మాకు సంబంధం లేదు, వెళ్లేందుకు వీల్లేదు అని చెప్పి అడ్డుకోవడంపైనే ఇప్పుడు ఐఏఎస్ లోనూ అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఎవరైతే అడ్డుకున్నారో ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. రిలీఫ్ మెజర్స్ వెళ్లే అధికారులను అడ్డుకోవటం ఏమిటి అని చెబుతున్నారు. మరికొంతమంది పోలీసు అధికారులు అక్కడే ఉండి కనీసం బోట్లలో ఎవరైనా రోగులు కానీ లేకపోతే ఇబ్బందులు పడుతున్న వారిని కూడా తెచ్చుకునేందుకు తమను అనుమతించాలని కోరినప్పటికీ కూడా అనుమతించకపోవటం పట్ల కూడా నిన్నటి నుంచి ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం అక్కడ ఉండే పోలీసు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి పదే అధికారులందరికీ చెబుతున్నప్పటికీ కూడా ఈ విధంగా ఐఏఎస్ అధికారులను అడ్డుకోవటం ఏమిటి అని కూడా పలువురు నిలదీస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రామారావు.